Hello all, welcome to Clark Technologies and welcome to Agile and Scrum Master Course. సో మనం ఇప్పటి వరకు స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్ ఈవెంట్స్ అండ్ చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. సో దీంట్లో బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అంటే ఏంటి అని చూద్దాం ఈ వీడియోలో. ఓకే, సో స్ప్రింట్ రివ్యూలోనే మనకి మ్యాక్సిమం రిఫైన్మెంట్ అనేది జరుగుతుంది. ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న ఐటమ్స్ని రిఫైన్ చేయడం. ఇన్ ద సెన్స్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు స్ప్రింట్ రివ్యూలో మనకి ఆ స్ప్రింట్లో ఎన్ని యూజర్ స్టోరీస్ చేసేసామని అయిపోతుంది, ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఎన్ని చేసామని. సో రిమైనింగ్ వాటిని ఏమైనా స్ప్లిట్ చేయాల్సి వస్తే యూజర్ స్టోరీస్ లేదా ఈ ఫీచర్స్ అనేవి ఇలా ఉంటాయి, ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. థీమ్స్ అనేవి చాలా పెద్దవి, దాన్ని ఫీచర్స్ కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్క థీమ్ని ఒక ఫీచర్ కింద డివైడ్ చేస్తారు. థీమ్ అంటే నీకు కంప్లీట్ చేయడానికి 2-3 months పట్టచ్చు, ఆర్ 4-5 months పెట్టచ్చు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత పెద్దది అన్నట్టు. సో దాన్ని డిఫరెంట్ ఫీచర్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఒక థీమ్ 6 months పడుతుంది అనుకోండి బిల్డ్ చేయడానికి, దాన్ని 3 features కింద డివైడ్ చేశారు అనుకోండి. సో ఒక్కొక్క ఫీచర్ బిల్డ్ చేయడానికి 2 months పడుతుంది. బట్ మనకి స్ప్రింట్ ఉండేదే 2 weeks స్ప్రింట్. సో ఆ ఫీచర్ని డిఫరెంట్ ఎపిక్స్ కింద డివైడ్ చేస్తారు. ఇక్కడ సైజెస్ అందుకే నేను ఇలా పెట్టాను మీకు అర్థం అవడానికి. ఓకే, ఫీచర్ని మళ్ళీ డిఫరెంట్ ఎపిక్స్ కింద డివైడ్ చేస్తారు. ఆ ఎపిక్ని ఒక్కొక్క ఎపిక్ని తీసుకొని డిఫరెంట్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేస్తారు. సో ఎంత స్మాల్ యూజర్ స్టోరీస్ కింద మనం డివైడ్ చేస్తే అంత ఫాస్ట్గా వర్క్ చేయగలుగుతాము, అంత ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయగలుగుతాము, అంత వాల్యుబుల్ ప్రోడక్ట్ని మనం డెలివర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఒక ఎపిక్ అంటే ఈ 3 యూజర్ స్టోరీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాగ ఎపిక్స్ని యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేస్తాం. ఇవి షార్ట్ స్టోరీ. మనం వర్క్ చేసేది యూజర్ స్టోరీస్ మీద స్ప్రింట్లో. ఎపిక్స్, ఫీచర్స్, థీమ్స్ మీద డైరెక్ట్గా వర్క్ చేయం, బట్ ఇండైరెక్ట్గా ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఒక ఎపిక్ అంటే కాంబినేషన్ ఆఫ్ యూజర్ స్టోరీస్, కాంబినేషన్ ఆఫ్ ఎపిక్స్ అంటే ఒక ఫీచర్, కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ అంటే ఒక థీమ్, అలాగా. బట్ మనం వర్క్ చేసేది ఒక్కొక్క యూజర్ స్టోరీ మీద ఇండివిజువల్గా వర్క్ చేస్తాం. అవన్నీ కలిపి ఒక కంప్లీట్ ఫీచర్ కింద మనకి బిల్డ్ అవుతుంది, రైట్? సో ఇలాగా ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్లో ఇదొక ఈవెంట్, అంటే అఫీషియల్ ఈవెంట్ కాదు. డెవలప్మెంట్ టీమ్ అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఒక మీటింగ్ పెట్టుకొని రిఫైన్ చేద్దాం యూజర్ స్టోరీస్ అన్నీ ఒకసారి అంటే, నార్మల్గా అలా పెట్టుకొని ఏమన్నా ఫీచర్స్ ఉంటే పెద్ద పెద్దవి ఏమన్నా ఉన్నాయా, పెద్ద టాస్క్స్ ఉన్నాయా, లైక్ అదే ఫీచర్స్ ఉన్నాయా, థీమ్స్ ఉన్నాయా, వాటిని ఏమన్నా ఇంకొంచెం డివైడ్ చేసి యూజర్ స్టోరీస్ కింద స్ప్లిట్ చేయొచ్చా. అలా స్ప్లిట్ చేసిన వాటిని మళ్ళీ ఎస్టిమేట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ఎపిక్ చేయడానికి ఒక 25 స్టోరీ పాయింట్స్ పట్టింది అనుకోండి. 25 స్టోరీ పాయింట్స్ అనేది మన స్ప్రింట్ దాంట్లో ఉండదు. స్ప్రింట్ ప్లానింగ్లో మ్యాక్సిమం 30 ఇస్తాం, ఎందుకంటే 2 weeks స్ప్రింటే కాబట్టి. సో ఆ 25 స్టోరీ పాయింట్స్లో చేయగలిగే ఒక ఎపిక్ని మనం ఒక స్ప్రింట్లో ఎలాగో కంప్లీట్ చేయలేము. సో దాన్ని డిఫరెంట్ యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేసి ఆ యూజర్ స్టోరీస్ని ఎస్టిమేట్ చేస్తాం మళ్ళీ. అంటే అవన్నీ కలిపితే మళ్ళీ 25 రావాలని రూల్ లేదు. ఒక్కొక్క యూజర్ స్టోరీ ఒకటి 13 ఉండొచ్చు, ఒకటి 11 ఉండొచ్చు, ఒకటి 5 ఉండొచ్చు, అలాగా డివైడ్ చేసుకొని మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తాం. సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ యాడింగ్ డీటెయిల్ ఎస్టిమేట్స్ అండ్ ఆర్డర్ టు ఐటమ్స్ ఇన్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్. ఇంకొంచెం డీటెయిల్గా వాటిని డిస్కస్ చేసి ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే వాటిని కూడా యాడ్ చేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం రిఫైన్మెంట్ సెషన్లో. Then this is an ongoing process in which the product owner and development team collaborate on the details of product backlog item. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. రిఫైన్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మనకి డిసైడ్ డెవలప్మెంట్ టీము, స్క్రమ్ మాస్టర్ మనం మొత్తం డిసైడ్ మనం చేస్తూ ఉంటాం. రిఫైన్మెంట్ అనేది ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఎంటైర్ ప్రాజెక్ట్లో. సో డ్యూరింగ్ ద ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ ఐటమ్స్ ఆర్ రివ్యూడ్ అండ్ రివైజ్డ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ద స్క్రమ్ టీమ్ డిసైడ్స్ హౌ అండ్ వెన్ రిఫైన్మెంట్ ఈస్ డన్. సో ఇది కంప్లీట్గా మన స్క్రమ్ టీమ్ ఇంటర్నల్గా, లైక్ ప్రోడక్ట్ ఓనరు, మన స్క్రమ్ మాస్టర్, మన డెవలప్మెంట్ టీమ్ మనం డిసైడ్ అయ్యి ఇది ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అనేది చేస్తాం. బట్ ఇవంతా కూడా ప్రోడక్ట్ ఓనర్కి తెలిసేలాగే చేయాలి, ఎందుకంటే హీ ఈజ్ సింగిల్ ట్రూత్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ మెయింటైన్ చేసేది. దీంట్లో ఏదైనా చేంజెస్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ప్రోడక్ట్ ఓనరే రెస్పాన్సిబుల్. బట్ మనం ఇంటర్నల్గా డిస్కస్ చేసి ఒకవేళ దీన్ని ఏమన్నా ఇలా డివైడ్ చేయొచ్చు అంటే ముందు మనం బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ ఒక సెషన్ లాగా పెట్టుకొని ఇక్కడ డిస్కస్ చేసి దెన్ ప్రోడక్ట్ ఓనర్కి చెప్పి అందరూ ఒక పేజ్లో ఉన్నప్పుడు, ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు దెన్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ని ప్రోడక్ట్ ఓనర్ అప్డేట్ చేస్తారు. ఓకే, సో ఇలాగా ప్రోడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ అనేది కూడా జరుగుతుంటుంది అజైల్ మెథడాలజీలో. సో ఇది వెరీ షార్ట్ వీడియో, చిన్న టాపిక్. సో నెక్స్ట్ దాంట్లో మనం డెఫినేషన్ ఆఫ్ రెడీ, డెఫినేషన్ ఆఫ్ డన్ చూద్దాము. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్యాక్లాగ్ రిఫైన్మెంట్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.